సరే, కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సంవత్సరంలో దానికి పాత పెన్షన్ విధానం తీసుకొస్తాం. సరే ఓన్లే ఆయన నాకు అర్థమైంది చెప్తున్నాను, నువ్వేం కరెక్షన్ ఉన్న తర్వాత చేద్దు. కానీ ఇప్పుడు అంతా మీదే రాజ్యం, ఇంకేంటి నువ్వు ఎలా చెప్తాను చేస్తాను. అదే ముఖ్యంగా మీ ఏబీ అంది కదా. సో వారు చెప్పిన సో ఈ వచ్చినటువంటి వారు చెప్పినటువంటి దాన్ని కూడా స్వాగతిస్తాం డెఫినెట్గా. మాకంటే మెరుగైనటువంటి ఆల్టర్నేటివ్నో లేదా పాత పెన్షన్ విధానాన్నో వారు తీసుకొస్తారంటే డెఫినెట్గా వాళ్ళు స్వాగతిస్తారు, వాళ్ళతో నిలబడతారు, తప్పలేదు కదా. సో ఏం చేస్తారనేటువంటిది మనం కూడా ఇంకా వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేయలేదు, ఇంకా మనం కూడా ఇప్పటి నుంచి చేసేలా వారు సంవత్సరం సమయం ఏదో అడిగినట్టుగా వాళ్ళ సంవత్సరం టైం ఇవ్వాల్సిందిగా కోరినట్టుగా చూశాను నేను. సో ఏదేమైనప్పటికీ వాస్తవంగా మాట్లాడుకుంటే, అంటే పచ్చిగా మాట్లాడుకుంటే జనానికి ప్రజలకి ఏం కావాలనేటువంటి దాన్ని కానీ ప్రజల తాలూకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్కి చేరడం అనేటువంటిది ఏ నాయకుడి వల్ల సాధ్యం కాదనేటువంటిది అర్థమైంది. ఏం చేస్తే సాటిస్ఫై అవుతారనేటువంటి దాంట్లో కూడా ఈరోజు ఇన్ని చేసిన తర్వాత, చెప్పినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్న తర్వాత, సరే మీరు అన్నట్టు 1 or 2 ఇష్యూస్ ఏదన్నా ఉన్నా ఈ స్థాయిలో నిలబెట్టుకున్న తర్వాత కూడా వారిని ఏ రకంగా మనం సాటిస్ఫై చేయలేకపోయాం అనేటువంటిది ఫలితాల్లో అర్థమవుతా ఉంది. సో దీన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేయాలనేటువంటి దాని మీద, ఏ రకంగా దీన్ని ఏ రకంగా పాసిఫై చేయాలి, ఏ రకంగా కరెక్ట్ చేసుకోవాలనేటువంటి దాని మీద డెఫినెట్గా సమీక్ష జరుగుతుంది. అది గవర్నమెంట్ ఉద్యోగస్తుల లేకపోతే ఇంకొక వర్గం అనేటువంటిది డెఫినెట్గా దీని మీద అందరూ కలిసి మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటాం. ఈరోజు నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడినటువంటి మాటలు చూస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా దాడులు చేయాలనేటువంటిది మా ఉద్దేశం కాదు అనేటువంటి మాట వారు పెద్దరికంగా వారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పినట్టుగా నేనైతే చూడలేదు. కానీ గడిచినటువంటి 48 గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడుల్ని దయచేసి ఖండించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇంట్లోంచి బయటికి పిలిచి పేరు పెట్టి పిలిచి బయటికి ఏ రకంగా దాడులు చేస్తున్నారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. సామాన్యమైనటువంటి ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని చెప్పి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరిని ఇళ్లలోంచి బయటికి పిలిచి కొడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యానికి ఏ రకమైనటువంటి మెసేజ్ని ఇస్తుందో అనేటువంటిది కూడా వారు ఇంకా ప్రమాణ స్వీకారాలు చేయకముందే ఈ పరిస్థితి ఉంది, ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. గెలిపోవటములు అనేటువంటివి రాజకీయాల్లో సర్వసాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. తప్పకుండా దాన్ని ఏ రకంగా అధిగమించాలి, ఏ రకంగా ఓడిపోయినటువంటి వారు రేపు మళ్ళీ ఎలా గెలవాలని చెప్పి చూస్తాం. గెలిచినటువంటి వారు దీన్ని ఎలా నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఈ రకమైనటువంటి పరిస్థితులు అనేటువంటిది ప్రజాస్వామ్యానికి సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది బలంగా నమ్ముతున్నటువంటి వ్యక్తిని. ఉదాహరణకి నా వరకు నా కుటుంబం దాదాపు 10 ఎలక్షన్స్లో పోటీ చేశాం. 4-5 సందర్భాల్లో గెలిచాం, 4-5 సందర్భాల్లో ఓడిపోయాం. ఇవి రాజకీయాల్లో కొత్త కాదు. రాజకీయాల్లో గెలిపోవటం అనేటువంటిది సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. ఓడిపోయినటువంటి వాడు బలహీనుడు కాదు, గెలిచినటువంటి వాడు బలవంతుడు కాదు. ప్రజల కోసం నిరంతరం తప్పించి ప్రజల కోసం ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి వ్యక్తులు నాయకులుగా గుర్తింపబడతారు తప్ప రేపు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్, ప్రజల తరపున ప్రజా సమస్యల తరపున ప్రజలకు ఉన్నటువంటి అవసరాల తరపున గొంతుగా నిలబడేటువంటి కార్యక్రమం నిరంతరం ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పర్సంటేజ్ మీరు ఇప్పుడు విశాఖపట్నంలో 90,000 దాటినటువంటి భీమిలి గాజువాక,
భీమిలి, గాజువాక రాష్ట్రంలో రెండు అతిపెద్ద నియోజకవర్గాలు. రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం ఫస్ట్ భీమిలి, రాష్ట్రంలో రెండో అతిపెద్ద నియోజకవర్గం గాజువాక. 3,55,000 ఓట్లు భీమిలిలో, 3,35,000 ఓట్లు గాజువాకలో ఉన్నాయి. మీరు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ చూసిన తర్వాత గతంలో వచ్చినటువంటి ఓటింగ్స్, గతంలో నాగిరెడ్డి గారు గాజువాకలో గెలిచినప్పుడు వచ్చినటువంటి ఓట్లు 72,000, నేను ఓడిపోయినప్పుడు 64,000 వచ్చాయి నాకు. సో గతం కన్నా ఒక 8,000 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగింది. కానీ ఇందులో జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థాయిలో మేజర్ కాన్స్టిట్యున్సీస్లో మెజారిటీస్ రావడానికి గల కారణం ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది కూటమి పార్టీల మధ్య 100% జరిగిందనేటువంటిది కనబడతా ఉంది. అంటే ఏ రాజకీయ పార్టీ పోటీ చేసినా వారితో కలిసి ఉన్నటువంటి మిగిలినటువంటి రెండు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది 100% మరి జరిగింది. సో సహజంగా ఏమనుకుంటాం, నా సామాజిక వర్గానికి చెందినటువంటివో లేదా నా ప్రాంతానికి సంబంధించినటువంటివో లేకపోతే నా వర్గానికి సంబంధించినటువంటి ఓట్లో కనీసం ఆ పార్టీ పోటీ చేయట్లేదు కాబట్టి ఆ పార్టీ నుంచి కొంతనే నాకు వస్తుందని చెప్పి ఆశించినటువంటి వారు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. అంటే మా పార్టీ తరఫు నుంచి పోటీ చేసినటువంటి వారు, ఇంక్లూడింగ్ నాతో సహా. ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది గతంలో 56,000 పల్లా శ్రీనివాస్ గారికి 2019లో వచ్చాయి, 58,000 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చాయి. ఇవి రెండు కలిపితే దాదాపు 1,20,000 ఓట్లు, 100% ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి జరిగిపోయింది. దాంతోపాటు గాజువాక సంబంధించి అంటే స్పెసిఫిక్గా నేను గాజువాక నేను ఎందుకు చెప్తున్నానంటే నేను రిప్రజెంట్ పోటీ చేసినటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్, స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానీ లేకపోతే ఇంకోటి కానీ, ఇప్పుడు వారికి కూడా అవకాశం వచ్చింది. సరే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీరు కూటమికి ఓటేస్తే మీరు ప్రైవేటైజేషన్కి మద్దతు పలికినట్టే అనేటువంటి మాట చెప్పినా కూటమికి ఓటేశారు. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ అవసరం. ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పడింది. ఈరోజు తెలుగుదేశం పార్టీని నిన్న జరిగినటువంటి ఎన్డీఏ సమావేశంలో, సరే నిన్న ఇనీషియల్గా ఆ డిస్కషన్ జరగకపోవచ్చు, కానీ రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రధానమంత్రి గారిని ఎన్డీఏని మేము కోరేది ఏంటంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీ అవసరం కేంద్రంలో పడింది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు అవ్వడానికి పడింది కాబట్టి ఇప్పటికన్నా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వారు ఇచ్చేటువంటి మద్దతుని వారు ఒక రీజనింగ్, వారికి ఒక కారణంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని విత్డ్రా చేసుకోమని చెప్పాలనేటువంటిది మా ఆశిస్తా ఉన్నాం. దానికి కూడా స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి చాలా క్లియర్గా ఉన్నాము. ఎవరితో జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం మాకు లేదు. మా 40% ఓట్ షేర్ ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెదరకుండా మా 40% ఓట్ షేర్ మాకు ఉంది. గతంలో 49.95 49.85 ఓట్ షేర్ అనేటువంటి గతంలో వచ్చింది. ఇప్పుడు 49.85% గతంలో గత ఎన్నికల్లో వచ్చింది. ఇప్పుడు 40% వచ్చింది. 140 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఇప్పటికీ నిలబడి ఉన్నారు. ఆ ఓట్ షేర్ అనేటువంటి దాన్ని తగ్గించేటువంటి అవకాశం కానీ ప్రసక్తి కానీ ఉండదు. దాన్ని మళ్ళీ పెంచుకునేటూనే వెళ్తాం. దీనికి అనేక ఉదాహరణలు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. 91లో జయలలిత గారు 234కి 228 సీట్లు గెలిచారు. 234 సీట్లకి 228 సీట్లు గెలిచారు జయలలిత గారు. కేవలం 6 సీట్లు డిఎంకేకి వచ్చాయి 1991లో. 1996కి వచ్చేసరికి 230 సీట్లు డిఎంకేకి, 4 సీట్లు ఏడిఎంకేకి వచ్చాయి. రాజకీయాల్లో ఇటు అటవడం అటు ఇటు అవ్వడం అనేటువంటిది సహజం. డెఫినెట్ గా అనేక ఎగ్జాంపుల్స్ అనేటువంటివి మనకున్నాయి. అందులోని ఆంధ్ర, తెలంగాణ, లేకపోతే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు కానీ, తమిళనాడు పరిస్థితులు కానీ
సహజంగా గతం నుంచి ఉన్నటువంటివి మనం చూస్తూ ఉన్నాం. ట్రెండ్ ఎప్పుడు కూడా ఒక పక్క ఉంటుంది. నేను కూడా చాలా మంది సోదరులతో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, మనకు 95, 100 వస్తాయని కొంతమంది, 140 వస్తాయని కొంతమంది, 60, 70 వస్తాయని కొంతమంది చర్చ జరిగినప్పుడు నేను చాలా క్లారిటీగా చెప్పాను. అయితే 1 సైడెడ్గా ఉంటుంది, లేకపోతే ఇటే ఉంటుంది తప్ప మార్జినల్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అనేటువంటిది మన ఫ్రెండ్స్ గత అనేక సందర్భాల నుంచి చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఫైట్ చేసి మళ్ళీ వెనక్కి రావడానికి కావాల్సినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉదాహరణగా డెఫినెట్గా ప్రజల పక్షాన వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరొకసారి గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు, దానికి ముందు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మీ సహకారాన్ని అందిస్తూ వచ్చినటువంటి మీకు రానటువంటి కాలంలో కూడా ఇదే రకంగా సహకారాన్ని అందించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.